రైతు సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు. నా పేరు శ్రీధర్. నేను మీకు మొబైల్ పంపు స్టార్టర్స్ గురించి వివరిస్తాను. ప్రస్తుత కాలంలో రైతులు ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే పొలం గట్టులో ఉండే మోటార్లు ఆన్ ఆఫ్ చేయడానికి బాగా ఇబ్బంది పడుతున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో కానీ లేదంటే కాలువ గట్టు మీద ఉండే మోటార్లు ఆన్ ఆఫ్ చేయడానికి వెళ్ళి రావడానికి బాగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమస్యను అధిగమించాలంటే మనకు మొబైల్ పంపు స్టార్టర్స్ బాగా యూజ్ అవుతున్నాయి. ఈ మొబైల్ పంపు స్టార్టర్ ద్వారానే మనము చేతిలో ఉండే ఫోన్ ద్వారా ఎక్కడి నుండి అయినా సరే మనం కాల్ చేసి మోటార్ ఆన్ ఆఫ్ చేయవచ్చు. అదేవిధంగా మన దగ్గర ఉన్న మొబైల్ పంపు స్టార్టర్స్ గురించి మీకు వివరిస్తాను. మన దగ్గర వచ్చేసి 2 మొబైల్ పంపు స్టార్టర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి బేసిక్ మోడల్, టీక్యూ బేసిక్ మోడల్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి టీక్యూ ప్రీమియం మొబైల్ పంపు స్టార్టర్ అంటారు. ఈ రెండింటికి తేడా ఏంటంటే ఇందులో డిస్ప్లే ఉండదు, ఇందులో డిస్ప్లే ఉంటుంది. ఇందులో బ్యాటరీ ప్యాకప్ ఉండదు, కరెంటు పోతే స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇందులో బ్యాటరీ ప్యాకప్ ఉంటుంది, కరెంటు పోతే కూడా మనకు 48 అవర్స్ బ్యాటరీ ప్యాకప్ ఉంటుంది. కరెంట్ లేదన్న విషయం కూడా మనకు ఫోన్ ద్వారా వివరిస్తుంది అనమాట. అదేవిధంగా ఇందులో సిటీ కాయిల్స్ 3 ఉంటాయి ప్రీమియం మోడల్లో. బేసిక్ మోడల్లో వచ్చేసి మనకు ఒకటే సిటీ కాయిల్ ఉంటుంది. ప్రీమియంలో 3 సిటీ కాయిల్స్ ఉంటాయి, బేసిక్లో ఒకటే ఉంటుంది అనమాట. దీనివల్ల తేడా ఏంటంటే ఇది బేసిక్ మోడల్లో మనకు కరెంటు ఒక ఫేస్లో ఎంత కరెంటు పోతుంది మాత్రమే తెలియపరుస్తుంది. అదే ప్రీమియం మోడల్లో అనుకోండి, ఏ ఫేస్లో ఆర్వైబీలో ఏ ఫేస్లో ఎంత కరెంటు పోతుంది, వోల్టేజ్ ఎంత ఉందో మొత్తం మెసేజ్ ద్వారా తెలియపరుస్తుంది, ఫోన్లో కూడా తెలియపరుస్తుంది అనమాట. ఈ రెండు కూడా మనకు కరెంటు పోయించిన వెంటనే కాల్ చేసి చెప్తాయి, ఫీజు లేకపోయినా ఫోన్ చేసి చెప్తాయి. ఒకవేళ బాయ్ అనుకోండి, నీళ్లు తక్కువ ఉంటే కూడా వెంటనే మోటార్ ఆఫ్ చేసి ఫోన్ చేసి చెప్తుంది. అదేవిధంగా నీళ్లు ఊరినాయి అనుకోండి, ఆటోమేటిక్గా మోటార్లు కూడా ఆన్ అయిపోతాయి. మనకు ఇందులో ఆటో మోడ్ ఆప్షన్ ఉంటుంది, మాన్యువల్ మోడ్ ఆప్షన్ ఉంటుంది. ఎన్ని గంటలు ఆడాలనో టైం నిర్దేశిస్తే ఆ టైంకి కూడా బంద్ అయిపోతుంది. సో ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఈ మొబైల్ పంపు స్టార్టర్స్లో ఉంటాయి. దీని ధర వచ్చేసి బేసిక్ మోడల్ మనకు 5,900 పడుతుంది. టాప్ మోడల్ వచ్చేసి 7,500 పడుతుంది. రెండింటికి కూడా 1 ఇయర్ రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఉంటుంది. తర్వాత కూడా మనకు ఏదైనా సీజన్లో ఉన్నప్పుడు ఖరాబ్ అయిందనుకోండి, ఆల్టర్నేట్గా ఒక బాక్స్ అరేంజ్ చేసి ఈ బాక్స్ రిపేర్ చేసి ఇస్తాము, పని ఆగకుండా అనమాట. సో ఈ మొబైల్ పంపు స్టార్టర్స్ నేను గత 12 సంవత్సరాల నుంచి విక్రయిస్తున్నాను ఆంధ్ర మరియు తెలంగాణలో. దగ్గర 20,000 మంది రైతులు ఈ మొబైల్ పంపు స్టార్టర్స్ వాడుతున్నారు ఏ అంతరాయం లేకుండా. మీరు కూడా కొనదలుచుకున్న వాళ్ళు నేను చెప్తున్నాను కాకుండా మీ మండలంలో కానీ లేదంటే మీ జిల్లాలో వాడుతున్న రైతుల నెంబర్లు ఇస్తాను. వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని ఒకవేళ దగ్గరలో ఉంటే పోయి చూసుకొచ్చుకొని మరి ఈ మొబైల్ పంపు స్టార్టర్స్ కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ మొబైల్ పంపు స్టార్టర్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు పొలం గట్టు మీద మోటార్ ఆన్ ఆఫ్ చేయడానికి వెళ్తూ పాము కాటుకు గురైన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అక్కడ తడి చేతులతో పట్టుకొని కరెంట్ షాక్ గురైన రైతులు కూడా చాలామంది ఉన్నారు. వీటన్నిటిని నిరోధించాలంటే ఈ మొబైల్ పంపు స్టార్టర్స్ బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా మనం వెళ్ళి రావడానికి ప్రతిరోజు మోటార్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి పెట్రోల్ ఖర్చు అనుకోండి, మన సమయం అనుకోండి, చాలా వృధా అవుతుందన్నమాట. వీటన్నిటిని నిరోధించవచ్చు ఈ మొబైల్ పంపు స్టార్టర్స్ ద్వారా. కాబట్టి ఈ మొబైల్ పంపు స్టార్టర్స్ వాడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మొబైల్ పంపు స్టార్టర్ బిగించడం కూడా చాలా తేలిక. పైన 3 ఫేస్లకు రెడ్, ఎల్లో, బ్లూ 3 ఫేస్లు ఇచ్చుకోవాలి. 2 వైట్ వైర్లు వచ్చేసి S1 S2 ఆన్ బటన్కి ఇవ్వాలి. 2 బ్లాక్ వైర్లు వచ్చేసి నోల్డ్ కాయిల్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. తర్వాత 3 సిటీ కాయిల్స్ ఉంటాయి, 3 సిటీ కాయిల్స్ ఫీజుల పైన ఇచ్చుకోవాలి. ఆ లింక్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్ బిగించుకునే రైతులు ఎవరైనా సరే ఇది బిగించుకోవచ్చు, చాలా సులభం. జై జవాన్ జై కిసాన్.